ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని డెఫినెట్లీ 3 పార్టీలకి చాలా కీలకమైనటువంటి ఎలక్షన్ అండి. అధికార పార్టీకి ఎందుకు కీలకం అంటే గత 2 సంవత్సరాలుగా దాదాపు అధికారంలో వచ్చినటువంటి ఒక 100 రోజుల తర్వాత అంటే మామూలుగా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుందండి, హనీమూన్ పీరియడ్ అంటారు. అంటే సరే 100 రోజుల తర్వాత అంటే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు కాబట్టి ఆ 100 రోజుల వరకు వాళ్ళకి ఆ వెసులుబాటు ఇచ్చి సో అంటే 101 రోజు నుంచి కూడా ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చాలా అగ్రెసివ్ వాళ్ళపైన దుమ్మెత్తిపోయి చేశారు. ఒక రకంగా ఎట్లా అనిపించింది వాతావరణం అంటే మన జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చేసరికి అంటే కాంగ్రెస్ ఎందుకు లోకల్ బాడీ ఎలక్షన్లోకి వెళ్ళట్లేదు అంటే వెళితే ఎక్కడ ఓడిపోతామనే భయంతో కావాలని చెప్పేసి 42% రిజర్వేషన్లతో టైంపాస్ చేసింది. అది ఎలాగో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్న తర్వాత ఏ రకంగా హైకోర్టులో నెగ్గుతుంది, ఇది కావాలని చెప్పేసి డ్రామా ఆడుతుంది అనేటువంటి ఇట్లాంటి రకరకాలటువంటి అపోహలు రకరకాలటువంటి ఈ అసత్య ప్రచారాలు చేసినటువంటి నేపథ్యం లోపల వచ్చిన ఎలక్షన్ లోపల ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు దీన్ని చావో రేవు అన్నట్టుగా తీసుకున్నాడండి. తర్వాత ఇందాక బీఆర్ఎస్ మిత్రుడు రామ్మూర్తి గారు మాట్లాడుతూ ఇది గెలిపే కాదు, అది మంత్రి పదవితోటి అధికార బలంతో తర్వాత డబ్బులతో గెలిచిన ఎన్నిక అనేటువంటిది ఒక సామెత ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అని. అంటే మనము గెలవడానికి అందరూ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారండి. అందులో భాగంగా ఖచ్చితంగా ఇప్పుడు ఒక అధికార పార్టీ యొక్క ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా రేపు 3 సంవత్సరాల కాలం లోపల తను ఇంకా బలంగా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని సంకేతాలు ఇచ్చేటువంటి ప్రయత్నం లోపల ఖచ్చితంగా అధికారాన్ని వినియోగిస్తారు. ఆయనకున్నటువంటి అన్ని రిసోర్సెస్ని సామ భేద దాన దండోపాయాలు అన్నింటినీ కూడా వినియోగిస్తారు. ఇది మొదటిసారిగా చేస్తున్నటువంటి ప్రక్రియ కాదండి. గతంలో బీఆర్ఎస్లో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చేశాడు, కొంతవరకు దుబాకలో చేశారు, పూర్తి స్థాయిలో హుజురాబాద్లో చేశారు. కేవలం ఈటల రాజేందర్ గారిని ఒడగొట్టడానికి కోసమే దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చారు, రైట్. తర్వాత మునుగోడులో ఏ రకంగా చేశారో చూసాం. అంటే ఇదంతా విమర్శలు చేయడానికి బాగానే ఉంటుందండి, కానీ జనాలు అంటే అమాయకులు కాదు, అంటే దే చెక్ ద బ్యాక్గ్రౌండ్. అంటే ఎప్పుడైతే కేటీఆర్ గారు ఈ గెలిపే కాదనేటువంటి మంత్రులందరూ వచ్చేసేసి జూబ్లీహిల్స్ గల్లీలో జరుగుతున్నారు, పరిపాలన గాలికి వదిలేశారంటే ఇట్స్ బ్యాక్ ఎట్ యూ కదా, మీరు గతంలో ఏం చేస్తారని కూడా చూస్తారు కదా జనం. సో ఆ రకంగా తర్వాత మీరు చెప్పారు ఇది కాంగ్రెస్ పార్టీ గెలిపైన అధికార దుర్వినియోగం అంటే ఖచ్చితంగా అధికార దుర్వినియోగం జరిగిందంటే డెఫినెట్లీ జరిగింది. అది అంటే ఇది పొలిటికల్గా అవేర్నెస్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి తెలిసిన అంశమే, జూబ్లీహిల్స్ ఉన్నటువంటి ఏ ఓటర్ అడిగినా కూడా చెప్పిన అంశమే. కాకపోతే ఇది ఎథికల్ అనెథికల్ అనేటువంటి సబ్జెక్ట్ను పక్కన పెడితే బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో చేయట్లేదా, కాంగ్రెస్ చేయలేదా, గతంలో టీఆర్ఎస్ చేయలేదా? ఎస్ అఫ్ కోర్స్ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ చేసింది. అంటే ఈ ఎన్నిక డెఫినెట్గా కాంగ్రెస్ చాలా ప్రెస్టేజ్గా తీసుకుంది, బీఆర్ఎస్ కూడా చాలా ప్రెస్టేజ్గా తీసుకుంది. అంటే ఎందుకంటే కేటీఆర్ గారు రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలనేటువంటి కోరికతో ఉన్నటువంటి వ్యక్తిగా, తర్వాత కేసీఆర్ గారి ఆబ్సెన్స్లో రేపు బీఆర్ఎస్ పార్టీ అధినేతగా తను ఆవిర్భించాలనుకున్న క్రమంలో వచ్చిన ఎలక్షన్లో సర్వశక్తులు వడ్డాడు ఆయన. మీరు చూస్తే డిజిటల్ క్యాంపెయిన్, ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి, తర్వాత హైదరాబాదితులతో ఒక ముఖాముఖి పెట్టి హి డిడ్ ఈజ్ ఆల్ బెస్ట్. కానీ ఎక్కడైనా మిస్ అయ్యాడంటే ఆయన ఒక అర్బన్ కాంటెక్స్లో జరుగుతున్న ఎలక్షన్ అనుకున్నాడు, కానీ జూబ్లీ హిల్స్లో మోర్ దెన్ 60% అంతా మాస్ ఏరియా అండి. తర్వాత కొంత గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ కేవలం సోషల్ మీడియా ప్రచారము, రోడ్ షోల వల్ల ప్రభావితం చేసి ఎలక్షన్ గెలుస్తాడు అనుకునేటువంటిది అక్కడ ఆయన ఈ మిస్ ద లాజిక్. అంటే నా దృష్టిలో అక్కడైనా ఫెయిల్ అయ్యాడు. చాలా సక్సెస్ఫుల్గా 6 గ్యారెంటీలు అమలు చేయలేదని చెప్పగలిగాడు, కానీ సరే వాట్ నెక్స్ట్, 6 గ్యారెంటీలు అమలు చేయలేదు, సరే మీకు బీఆర్ఎస్కి ఓటేస్తే మీరేం చేస్తారు, ఈ ఫెయిల్ టు కన్వే ది ఎగ్జాక్ట్ మెసేజ్ ఓవర్ దేర్. తర్వాత బీజేపీ విషయం వచ్చేసరికి ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా అంటే చాలా బీజేపీ పార్టీ వ్యక్తి అయ్యి కూడా చాలా కొంతమంది వ్యక్తులు ఉంటారు, అంటే అట్లాంటి వాళ్ళతోటే బహుశా పార్టీలో ఉన్న పెద్దలకి తోటి పేచి ఉంటుంది. ఇందాక ఏం చెప్పాడంటే రాజసింగర్ల లంకల దీపక్ రెడ్డి గారిని డిక్లేర్ చేయాలంటే ఇంత డ్రామా ఎందుకు, ముందుగానే డిక్లేర్ చేస్తుంటే కనీసం పాపం ఫీల్డ్లోకి వెళ్ళి పనిచేసేటట్టుగా ఉండేది కదా. అయితే అసలు సీరియస్నెస్ కనిపించడండి ఎలక్షన్లో. అంటే దీపక్ రెడ్డి గారు ఏంది అంటే బీజేపీ పార్టీ నుంచి ఉన్నామలు ఎక్సెప్ట్ 3 or 4 రోడ్ షోలో బండి సంజయ్ గారు కొంచెం పోలరైజ్ చేసే ప్రయత్నం చేశాడు తప్ప దర్ ఇస్ నథింగ్ మస్ట్ టు సే అబౌట్ బీజేపీ క్యాంపెయిన్. అంటే ప్రజలు సీరియస్గా తీసుకోలేరు, అందుకే ఆ రిజల్ట్ అండి. అంటే ఈ ఎలక్షన్ ఖచ్చితంగా డూ ఆర్ డే బ్యాటిల్ ఫర్ బీఆర్ఎస్, డూ ఆర్ డే బ్యాటిల్ ఫర్ కాంగ్రెస్. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈ బ్యాటిల్లో గెలిచాడని చెప్పేసి చెప్పుకో తప్పదండి.
ఇందాక రామూర్తి గారు అన్నట్టు సరే మీడియాలో కూడా మనం చూసాం కేసీ వేణుగోపాల్ గారు ఏవైతే కామెంట్స్ చేశారో అవి ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు లీడర్స్ ఎట్లా ఉంటాయంటే కామెంట్స్, అది మనం లెటర్స్ టేక్ ద కేస్ ఆఫ్ ఓట్ చోరీ. రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు, ఓట్ చోరీ అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ తెలంగాణలో అంటే అక్కడ ఓట్ చోరీ అయిందని చెప్పి ఒప్పుకుంటున్నాడు. అదొక క్వశ్చన్ నా సైడ్ నుంచి. సెకండ్ ఇంకొకటి, మన నిన్న వచ్చిన ఫలితాల్లో బీహార్లో కూడా ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం ఉందండి. ప్రతి ఎలక్షన్కి ఒక నెరేటివ్ ఉంటుందండి. మనం చూద్దాం 2014లో తెలంగాణ మనకి ఫార్మేషన్ అయిన తర్వాత తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ నిర్మాణం చేయాలంటే ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయితేనే మనకి అనుకూలంగా ఉంటుందని చెప్పి ఆ లైన్తో పోవడం వల్ల అధికారంలోకి వచ్చింది. రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి బంగారు తెలంగాణ చేద్దాం, ఇంకా తెలంగాణ సాధించామని చెప్పి అందరినీ అన్ని పార్టీల నుంచి మైగ్రేట్ చేసుకుంటూ వచ్చి అదొక లైన్లో వెళ్ళారు. రైట్. మీరు బీజేపీ దుబ్బాక్ ఎలక్షన్ తీసుకుంటే ఒక చాలా కీలకమైన ఎలక్షన్ అండి. దాంట్లో ఏంటి అంటే మీ మల్లన్న సాగర్ భూ నిర్వాసితులలో ఎందుకు పక్కనే ఉన్న గజ్వెల్లో ఉన్న భూ నిర్వాసితులకు 15,000 లక్షలు ఎందుకు ఇస్తున్నారు, పక్కనే ఉన్న సిద్దిపేట లోపల 15,000 లక్షలు ఎందుకు ఇస్తున్నారు, మనమేం పాపం చేసామో 4 లక్షలు ఇస్తున్నారు. డిస్క్రిమినేషన్ ఒక నెరేటివ్ అంటారు ప్రతి ఎలక్షన్కి. అయితే ఇక్కడ వచ్చేసేసి ఏమైపోయింది అంటే బీహార్ ఎలక్షన్ వచ్చేసరికి మీరు లోకల్ సమస్యల్ని పక్కన పెట్టి లోకల్ ఇష్యూస్ అన్నింటినీ పక్కన పెట్టి కేవలం ఓట్ చోరీ అనే అంశం మీద వెళ్ళడం వల్ల కామన్ మ్యాన్కి ఆ ఓట్ చోరీతో సంబంధం ఏముందండి? యాజ్ అ నేను ఓటర్గా నేను వెళ్ళి ఓటేయాలా, మీరు నా సమస్యను అడ్రస్ చేయాలి. కానీ అది ఓట్ చోరీ అయిందంటే ఏ రకంగా మీకు ఓటు రూపంలో కన్వర్ట్ అవుతుంది అంటే మీరు కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యలు కూడా ఏంటి అంటే నాయకుల వ్యాఖ్యలకి అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రకమైన వ్యాఖ్యలు, అనుకూలంగా లేనప్పుడు ఒక రకమైన వ్యాఖ్యలు. దిస్ ఈస్ వెరీ బ్యాడ్ సినారియో. అంటే దురదృష్టవశాత్తు రాజకీయాలు ఇలాంటివి జరగడము, జనాలు కూడా ఇదంతా మామూలే అని చెప్పి తీసిపారేయడము, ఇదంతా కూడా ఐ డోంట్ థింక్ ఇట్స్ వెరీ సీరియస్ కామెంట్స్. అంటే అనుకూలంగా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి చేసిన కామెంట్స్ కానీ చేస్తున్నాం, కానీ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ మచ్ సీరియస్ ఇన్ దట్ కామెంట్స్. సో చిన్న బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాము. డిబేట్లో స్మాల్ బ్రేక్.